అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన డిపిఆర్ ఆలస్యమైంది. అక్కడికి నిధులు తీసుకొస్తాం. ఏది ఏమైనా సరే ఫార్మాసిటీకి సంబంధించి కూడా 10, 12, 13 లక్షలకి అసైన్ ల్యాండ్స్, 16 లక్షలు పట్టా రైతులు, 1,50,00,000 రూపాయలకు ఇండస్ట్రియల్స్ పెద్ద పెద్ద కార్పొరేషన్ వేల కోట్ల ఇండస్ట్రీలకు అమ్ముతుంది. దాన్ని భూపేంద్ర యాదవ్ గారు పరిస్థితిని ఆపడం జరిగింది. రైతుల పక్షాన న్యాయం జరిగేవారు నా పోరాటం కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మోడీ గారు నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడి దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు సుష్మా స్వరాజ్ కళ్ళకి నీళ్లు పెట్టుకొని బీజేపీ ప్రతిపక్ష నాయకులు ఆ డోర్లు మూసేసి పెప్పర్ స్ప్రే కొట్టించి తెలంగాణ ఇచ్చిందని చెప్పి అవమానకరంగా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది. ఈ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది తెలంగాణకి. మరి ఎందుకట్లా మోడీ గారు మాట్లాడుతున్నారు? ఇప్పటికే తెలంగాణ వచ్చి ఒక ఇల్లు కట్టుకోలేదు, ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక కుటుంబ పాలన నడుస్తుంది. మేము బాధపడుతుంటే ఇంకా భూమి మీద కారం చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రాకి అన్యాయం చేసినట్టు మాట్లాడతారు. తెలంగాణకి ఏం జరిగింది? తెలంగాణకు విభజన చట్టంలో పెట్టిన బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇక్కడ నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు 15 లక్షల మందికి 2,50,000 ఎకరాలను అంటే 50,000 ఎకరాలు ఒకసారి లెక్క 5 ఫేజ్లలో యూపీఏ ప్రభుత్వం 2011 తెలంగాణ రాకముందు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. హైదరాబాద్ దాన్ని క్యాన్సల్ చేశారు. తెలంగాణకి ఏం చేయలేదు. తెలంగాణ వచ్చినట్టు, తెలంగాణ ఏదో అభివృద్ధి అయినట్టు బాధపడుతుంది ప్రధానమంత్రి గారు. తెలంగాణ అవమానపడతారు. దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.